హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జీఎస్కే టెకీ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అసలు మన ఫోన్ కొన్నప్పుడు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ ఇప్పుడు ఎందుకు ఈ రేంజ్లో పడిపోయింది డిస్కస్ చేసుకున్నట్టయితే దానికి రీజన్ ఎవరో తెలుసా? నువ్వే మావా. ఎందుకంటే మనం కొన్ని కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నవి. సో అవి ప్రాపర్గా కన్సిడర్ చేస్తే ఫోన్ పరిగెడుతుంది. అది ఎలానో వీడియో లాస్ట్ వరకు చూడు, నీకే తెలుస్తుంది. అసలు మీరు ఏ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి మావా. సో వీడియో స్టార్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఓవర్లోడ్. నీ డివైస్లో అసలు ఎన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయో తెలుసా? ఇఫ్ ఒక పర్సన్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే మార్నింగ్ ఉండే ఎనర్జీ ఈవినింగ్ ఉండదు. సేమ్ వే ఫోన్కి కూడా కొన్నప్పుడు ఉండే ఎనర్జీ కొంతకాలం యూజ్ చేశాక ఉండదు. అందుకే ముందు మనకు కనిపించే ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని స్టాప్ చేయాలి. అది ఎలా అంటే ముందుగా అన్యూస్డ్ యాప్స్ అన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేయకపోయినా అవి మన బ్యాటరీని యూజ్ చేస్తుంటాయి. సో దీనివల్ల కూడా పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, స్టోరేజ్ ఫుల్ ట్రాప్. నిజానికి స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఫోన్ ల్యాగ్ అయ్యే దానికన్నా మన ఫోన్లో ఉండే క్యాచీ ఫైల్స్ అండ్ టెంపరీ డేటా వల్ల ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి జంక్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేయండి. సేమ్ వే కొన్ని యాప్స్ కూడా క్యాచెస్ యూస్ చేస్తుంటవి ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. సో అవి కూడా టైం టు టైం క్లియర్ చేయండి సో దట్ మీకు కొంచెం స్పీడప్ అనేది అవుతుంది. ప్రాసెసర్ ఓవర్ హీటింగ్. గేమింగ్ ఆర్ హెవీ యూసేజ్ యాప్స్ యూస్ చేసినప్పుడు సిపియూ ఎక్కువ కావాలి. సో ఆ టైంలో సిపియూ ఎక్కువ యూస్ చేయడం వల్ల హీట్ జనరేట్ అయ్యి మనకు పర్ఫార్మెన్స్ డౌన్ చేస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం హీటింగ్ వల్ల పార్ట్స్ ఏవి కాలిపోకుండా ఉండడానికి దీనికి మీరు చేయాల్సిన కూలింగ్ యాప్స్ అంటూ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో దొరికేవి ఎక్కించుకోవడం కాదు, మంచి కేస్ యూస్ చేయండి. అది హీట్ని రిలీజ్ చేయాలి. ఆల్సో కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండండి ఎక్కువ హీట్ అయినప్పుడు. సాఫ్ట్వేర్ బ్లోట్వేర్. న్యూ ఫోన్ తీసుకున్నప్పుడు అన్నెసరీ చాలా యాప్స్ ఇన్బిల్డ్గా వచ్చేస్తాయి. సో మనం అవి యూజ్ చేయకపోయినా కూడా అలా మన ఫోన్లో సిపియూని యూజ్ చేసుకోవడం వల్ల మన ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తుంది. సో మీకు అవసరం లేని ఏ యాప్ అయినా అన్ఇన్స్టాల్ చేసేయండి. అవుట్డేటెడ్ ఓఎస్ ఆర్ ఫిల్మ్వేర్. మనకు మెయిన్ ప్రాబ్లం ఫోన్ హ్యాంగ్ అయ్యేది ఇక్కడే. మనం అన్ని అప్డేట్స్ అలా చేస్తూ ఉంటే అన్నీ కూడా పర్ఫార్మెన్స్ డౌన్ చేయడానికి ట్రై చేస్తవి. సో మెయిన్గా బేటా అప్డేట్ జోలికి అస్సలు పోవద్దు. ఏదైనా అప్డేట్ చేసే ముందు క్లియర్గా అక్కడ రాసి ఉంటుంది. సో అది ఒక్కసారి చదివి అప్డేట్ చేసుకోవాలా ఆర్ వద్దా అనేది డిసైడ్ అవ్వండి. అన్నీ చేసేస్తే మీ ఫోన్ ఎక్కువ డేస్ అయితే రాదు కన్ఫామ్గా. ఫ్రాగ్మెంటెడ్ స్టోరేజ్. మనకు ఫోన్ స్టోరేజ్లో కనిపించే ఫైల్స్, అన్యూజ్డ్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేస్తాం. బట్ కొన్ని హిడెన్ జంక్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది మీరు ఫోన్ యూజ్ చేసే కొద్దీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకొని ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తూ ఉంటే మీ ఫోన్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సేమ్ వే మాల్వేర్స్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బ్యాటరీ హెల్త్ ఇంపాక్ట్. పర్ఫార్మెన్స్కి మెయిన్ సోర్స్ బ్యాటరీయే. మనకు ఫుడ్ ఉండి ఎంత యాక్టివ్గా ఉంటామో దానికి బ్యాటరీ హెల్త్ బాగుంటే ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఆ బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోండి ఒకసారి. సో బ్యాటరీ హెల్త్ బాగాలేకపోతే న్యూ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడం బెటర్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. లైట్ యాప్స్. ఎవ్రీ యాప్కి ఒక లైటర్ వెర్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా. సో అందులో అన్ని లైట్ ఫీచర్స్ లైక్ కొన్ని వరకే ఉంటాయి. అదేవిధంగా చాలా తక్కువ ఫోన్ రిసోర్సెస్ యూజ్ చేస్తుంది. సో వాటిని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ మెయిన్ యాప్స్. ఇవి మీరు కన్సిడర్ చేస్తే మీ ఫోన్ పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. నౌ మెయిన్ టిప్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అవేంటో చూద్దాం. అన్యూస్డ్ యాప్స్ డిలీట్ చేయడంతో పాటు లైవ్ వాల్పేపర్స్ అవన్నీ కూడా డిలీట్ చేయండి. సో దీనివల్ల మీకు పవర్ సేవ్ అండ్ పర్ఫార్మెన్స్ రెండూ సేవ్ అవుతాయి. సెకండ్ పాయింట్ ఈస్ ఫోన్ రూట్. మనం ఫోన్ రూట్ చేసుకుంటే మనం కస్టమ్ ఆప్షన్స్ ఉంటాయి, మనం ఫోన్ ఎలా మార్చుకుంటాం అనేది. సో దీనివల్ల చాలా పవర్ సేవ్ అవుతుంది. బట్ ఇది నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఫోన్ రూట్ చేసే ప్రాసెస్లో ఫోన్ ట్రిక్ అయితే మొత్తానికే మోసం వచ్చేస్తుంది. థర్డ్ పాయింట్, ఫోన్లో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసి యానిమేషన్స్లోకి వెళ్ళి 0.5 నుండి ఆఫ్ చేయండి. సో దీనివల్ల యూజ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫోర్త్ పాయింట్ ఈస్ గూగుల్ క్లౌడ్ బ్యాకప్. సో మన గూగుల్లోకి నార్మల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ మన డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రైవేట్ డేటా అయితే కాదు, జస్ట్ మీకు నార్మల్ అనిపించే డేటా మాత్రమే ట్రాన్స్ఫర్ చేయండి. ఎలాగో 15 GB ఫ్రీ స్టోరేజ్. సో అలానే మీకు ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఒకటి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోరేజ్ని. లేదు అనుకుంటే మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మీ డేటా మొత్తాన్ని అందులో పుష్ చేసి డివైస్లో డిలీట్ చేసుకోండి. సో దట్ మీకు చాలా స్టోరేజ్ అనేది మిగులుతుంది. దీనివల్ల బ్యాటరీకి రిలీఫ్ ఉండి పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ గేమ్ బూస్టర్. కొన్ని బ్రాండ్స్ లైక్ సామ్సంగ్, రెడ్మీలో ఇన్బుల్ట్ గేమ్ బూస్టర్ ఆర్ పర్ఫార్మెన్స్ లాంచర్ అంటూ ఉంటవి. ఒక్కో యాప్లో ఒక్కోలాగా. సో అవి ఎనేబుల్లో ఉంచుకోండి, పర్ఫార్మెన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ డిఎన్ఎస్ ఆప్టిమైజేషన్. ఇది ఎలా అంటే ఫోన్లో సెట్టింగ్స్, వైఫై, అడ్వాన్స్డ్ ప్రైవేట్ డిఎన్ఎస్లో స్క్రీన్ పైన కనిపించే టెక్స్ట్ని యాడ్ చేసి సేవ్ చేసుకోండి. సో దట్ మీకు లోడ్ అయ్యే డేటా చాలా వరకు స్పీడప్ అవుతుంది. అన్ని ఫోన్స్కి వర్క్ అవుతుందని చెప్పలేం, బట్ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇఫ్ మీకు లక్ బాగుంటే వర్క్ అవ్వచ్చు.
ఈ టిప్స్ని ఫాలో అయ్యి ఫోన్ని స్పీడప్ చేసుకోండి. ఇంకా ఏదైనా పాయింట్ మీద మీకు డౌట్ ఉంటే కన్ఫర్మ్గా కమెంట్ చేయండి, మేము తప్పకుండా అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.